ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఏషియా కప్ ఫైనల్ 41 సంవత్సరాలుగా ఇంతవరకు ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు ఆడలేదు. ఫస్ట్ టైం ఆడుతున్నారు. ఇందులో విన్ అయితే పక్కా భారత్దే. వాళ్ళు మిషన్ గన్ చూపించిన ఏం చెప్పంతా S4 ఉంది ఆల్రెడీ, నో ప్రాబ్లం. ఇంకొకటి ఆల్రెడీ BCCI ICCకి కంప్లైంట్ చేసింది. వాళ్ళ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ వాళ్ళు చూపించిన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు అలా చేయకూడదు అనుకుంటున్నాము. ఒకవేళ చేసినా మనం సరే అనుభవిస్తారు, నో ప్రాబ్లం. ఇప్పుడు జరిగే మ్యాచ్ లో ఇండియా గెలవాలని గట్టిగా కోరుకుంటున్నాం. మేమైతే పాకిస్తాన్ ఏం చేసినా కూడా గెలవలేదు, ఇది మాత్రం ఫిక్స్. మ్యాచ్ గెలవాలా, మ్యాచ్ కోసం చూస్తాం కాబట్టి ఇండియా మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది. వాళ్ళు ఎన్ని దేశాలు వేసినా కూడా ఏం చేసుకోలేరు పాకిస్తాన్ కి, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాం. నా జరిగిన పెహల్గామ్ అటాక్ తో ఇండియా వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు పాకిస్తాన్ కి. దాన్ని నిరసన మాకు చెప్పినాము. పాకిస్తాన్ వాళ్ళు దాన్ని అదునుగా చూసుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవన్నీ చేస్తున్నారు. అయినా కూడా మేము స్పోర్టివ్గా తీసుకుంటున్నాం. మామూలుగా క్రికెట్గా ఆడాలి కానీ ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే సరికాదు పాకిస్తాన్కి. ఏషియా మ్యాచ్ జరుగుతుంది కాబట్టి దీంట్లో అందరూ ఇండియా గెలవాలని కోరుకుంటున్నాము. గెలిచేది ఇండియానే, కోరుకుంటాం కాదు. గెలిచేది ఇండియానే అన్న, గెలిచేది ఇండియా కోరుకోమా, ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఇంకా అందరూ స్పోర్ట్స్ మ్యాన్షిప్ తో ఆడాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ మ్యాచ్ లో కార్గిల్ అయిపోయింది, సెకండ్ మ్యాచ్ లో పెహల్గామ్ అయిపోయింది, థర్డ్ మ్యాచ్ సింధూర్ మందే విన్. ఈరోజు రాత్రి 8 గంటలకి జరగబోయే మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ 41 సంవత్సరాల తర్వాత ఈ ఆసియా కప్ ఫైనల్లో మన ఈ భారత్ అడుగుపెట్టింది కాబట్టి మరి రెండింటి మ్యాచ్లో మన భారతే పైచేయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఓపెనర్స్ అభిషేక్ బచ్చన్, గిల్ వాళ్ళిద్దరు కలిసి మంచి స్కోర్ అంటే పార్ట్నర్షిప్ మెయింటైన్ చేసినారంటే విజయం, ఆధిపత్యం మనదే కొనసాగుతుంది. క్రికెట్ లాగానే చూడండి, రాజకీయ దుమారం చేయొద్దండి. ఎట్టి పరిస్థితుల్లోనే ఇండియా గెలుస్తుందని అనుకుంది. ఈ విధంగా ఫైనల్లో సూటిగా ధీటుగా సమాధానం చెప్తుందని అనుకుంటున్నాను. మళ్ళీ భారత్ తరపున మన భారతీయుల ఆటగాళ్ళందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫైనల్లో విజయం మనదే. వన్ సైడ్ మ్యాచ్ ఇది, రాసి పెట్టుకోండి. ఇది 2025లో ఒక చరిత్రగా నిలిచిపోతుంది. ఆసియా కప్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 41 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా భారత్ పాక్ ఫైనల్ ఆడబోతుంది. ఖచ్చితంగా భారతే గెలుస్తుందని నమ్మకము. మన టాప్ ఆర్డర్ ఒకటి చాలు పాక్ని చిత్తుగా ఓడించడానికి. రెండవది ఆపరేషన్ సింధూర్ నుంచి మన రఫ్ గాడు 6 ఫ్లైట్లు ఎగరేస్తుంటే కూల్ చేసినామని విర్రవిగినాడు గ్రౌండ్లో. ఈసారి వికెట్లను పడగొట్టి పాకిస్తాన్ని భారత్ విర్రవిగేలా, తన రెప్రప జెండాను ఎగరవేలా భారత్ నిలుస్తుందని కోసం పోరాడుతున్న 11 మంది ఆటగాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తూ విజయం మనదే. జై భారత్, జై ఇండియా. ఫస్ట్ సూపర్ లీగ్ మ్యాచ్ మనదే గెలిచింది. అయినా కానీ పాకిస్తాన్ వాళ్ళు ఓటమి కన్నా గెలుపు లేదు వాళ్ళకి. అయినా కానీ వాళ్ళు రాజకీయం ఎక్కువ చేస్తున్నారు. ఏదో సెకండ్ విషయంలో పెద్దలు రాజకీయం చేసినారు. మీరు ఎంత రాజకీయం చేసినా కానీ మీరు స్పోర్ట్స్లో చూపేలా కానీ స్పోర్ట్స్ లెక్కలు ఆడాలా మీరు. అయినా ఈరోజు ఫైనల్ కప్ మాది, ఇండియా మాదే. మీరు ఎన్ని ఉన్నా కానీ ఇండియా మీద గెలిచలేరు మీరు. దయచేసి మీరు స్పోర్ట్స్ మీద పెట్టిన ఇంట్రెస్ట్, రాజకీయం మీద కాదు. మీరు సెకండ్ ఇవన్నీ వేస్ట్ న్యూసెస్ ఇవి. దయచేసి మీరు స్పోర్ట్స్ పెట్టండి. ఎన్ని ఉన్నా ఇండియా మీద మీరు నెగ్గలేరు. ఎనీ టైం ఇండియా విన్ను. ఇండియా మరియు పాకిస్తాన్ ఏషియా కప్ చరిత్రలోనే ఫైనల్కి రావడం ఇది మొదటిసారి. ఇంకోటి విషయం ఏమంటే ఇది పెద్దగా రొటీన్గా అయితే ఏముండదు, ఆబ్వియస్లీ ఇండియా గెలుస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఇది మ్యాచ్కి విశేషం ఏమంటే మొన్న జరిగిన పహల్గామ్ అటాక్లో దానికి రివెంజ్ తీర్చుకోవడానికి కోసం ప్రతి ఒక్కరం వెయిట్ చూస్తున్నాం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీం బాగా ఉంది, మిడిల్ ఆర్డర్ బాగుంది, బౌలర్లు కూడా అందరూ బాగున్నారు. మొన్న రెండో మ్యాచ్ జరిగిన సందర్భంలో రోఫ్ ఇలా వెళ్ళి ఇలా సిగ్నల్ ఇచ్చేయడం కానీ, గన్ ఫైర్ చేయడం కానీ, ఈ అతి చేష్టాలు ఇవి మీరు గేమ్లో చూపిస్తే మీరు గెలుస్తారు. దాదాపు ఓడిపోతూనే ఉన్నారు, మీరు ఒక్కసారి కూడా గెలిచింది లేదు. ఈ అతి చేష్టాలు బంద్ చేసుకుంటే బాగుంటుంది. స్పోర్ట్స్ స్పిరిట్ లాగా తీసుకుని ఆడితే ఇంకా బాగుంటుంది. ఇలా అనేది ఏమంటే వాళ్ళ దేశ జీడిపి, వాళ్ళ దేశ ఎకనామీ ఇలా ఉండి ఇలా పడిపోతుంది, ఎందుకంటే ఇండియాతో గొడవ పెట్టుకున్నందుకు ఇలా అవుతుంది అని అతనే వాళ్ళ దేశం నుంచే సింబాలిక్గా చెప్తున్నాడు అనమాట. మనం దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ ఇండియా ఎలా గెలుస్తుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాగుంది. మనకు ఒక 8-9 గంటల్లోపు మన కప్పు పట్టుకొని మన టీమే మనం ఫోటోలు కూడా చూడొచ్చు. వాళ్ళకి ఎన్ని జరిగినా సిగ్గు రాదు, మళ్ళీ ఓడిపోవడానికి రెడీగా ఉంటారు.
స్పోర్ట్స్ని స్పోర్ట్స్ స్పిరిట్తో తీసుకుంటే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం యూత్ పరంగా. ఈరోజు 41 సంవత్సరాల తరఫున ఇండియా పాకిస్తాన్ ఆడుతుంది మ్యాచ్. ఈరోజు ఇండియా గెలుస్తుంది. వాళ్ళు ఎన్ని కుటుంబాలు చేసినా జరగవు. ఈరోజు హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ దుమారం లేపుతారు. మనం ఈరోజు గెలుస్తున్నాము. 41 సంవత్సరాల తర్వాత మనం అందరం కప్పు పెట్టి ఫోటోలు అందరూ పెడుతున్నాము. జై భారత్. ఎన్ని ప్రయత్నం చేసినా గెలిచేది మాత్రం ఈ భారత్ గెలుస్తుంది అని మేము ప్రత్యేకంగా అనుకుంటున్నాము. ప్రతిసారి గెలిచాల్సిందే మ్యాచ్ కూడా భారతే. ప్రేక్షకులకి ఎంత ఇది చేసినా గెలిచాల్సింది భారతే. జై భారత్.